चलो। ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। ఈ రోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి సారాంశము, భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోలేరు, ఎవరు తెలుసుకోగలరు. దీనికి కారణాన్ని మనం చూద్దాం. భగవంతుని అర్థం చేసుకోవాలంటే అంత సులభం కాదు. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. భగవంతుని ఎవరు తెలుసుకోలేరు, మరి మనం ఆ కేటగిరీలో ఉన్నామా? మనం తెలుసుకోలేని వాళ్ళ కేటగిరీలో ఆ లిస్ట్ లో ఉన్నామా, తెలుసుకునే వాళ్ళ లిస్ట్ లో ఉన్నామా చూద్దాం. మొదటి శ్లోకము తెలుసుకోలేరు, దానికి తాత్పర్యం భాష్యము గోపాల్ రచించారు. ఇక్కడ అర్జునుడు కృష్ణుని సంబోధిస్తున్నాడు. కృష్ణ, నీవు నాకు ఇప్పటి వరకు 10.11 లో చెప్పిందంతా కూడా నేను సత్యమని భావిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. కానీ ఎప్పుడు అది సాధ్యమైంది? 2వ అధ్యాయం 6వ శ్లోకం వరకు మీరు ఏం చెప్తున్నారో నాకేం అర్థం. ఎప్పుడైతే 2వ అధ్యాయము 7వ శ్లోకము ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? అర్జునుడు కృష్ణుణ్ణి తన యొక్క ఫ్రెండ్, తన సఖుడు, తన రిలేటివ్ అని మాట్లాడినంత సేపు భగవంతుడి యొక్క పొజిషన్ అర్థం కాలేదు. అప్పుడు అర్జునుడే వేడుకున్నాడు కృష్ణుణ్ణి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహే తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. సో అర్జునుడు, హే కృష్ణ, నా యొక్క కార్పణ్య దోషము, నా లోపల ఉన్నటువంటి కార్పణ్య దోషం అంటే లోభము, ఈ బలహీనత వల్ల నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. సో కాబట్టి ఇప్పుడు నా ధర్మం అంటే నేను చేయవలసిన ధర్మం ఏంటి, చేయకూడనిది ఏంటి, ఇది నేను అర్థం చేసుకోకుండా నీతో ఇంతకాలం మాట్లాడాను. ఇప్పుడు నా యొక్క ధర్మాన్ని నేను సంపూర్ణంగా తెలుసుకోదలుచుకున్నాను. కాబట్టి నా ధర్మ బోధన చేయడానికి కొరకు నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను. దయచేసి మీరు కూడా నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు ఆ ఉపదేశాన్ని బోధించండి అని ఎవరైతే అర్జునుడి లాగా భగవంతుడి దగ్గర శరణాగతి పొందుతారో, ఆ శరణాగతిలో భావం ఏంటి? నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకోవటం. అటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు. లేదా ఓ దేవదేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపాన్ని ఎవ్వరు కూడా ఈ సృష్టిలో అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దైవీయేష గుణమయి మమ మాయా దురక్ష. సో ఈ భగవంతుడి యొక్క మాయ ఎటువంటిదంటే ప్రతి ఒక్కరిని కూడా మోహానికి గురి చేస్తుంది. కాబట్టి భగవంతుని అర్థం చేసుకోవడం అనేది అన్లెస్ అంటిల్ భగవంతుడి యొక్క ప్రతినిధులకు శరణాగతి పొందంది ఎవ్వరు కూడా భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎందుకు? భగవంతుడు ఆయనే పరతత్వము, ఆయనే పరిపూర్ణము. భగవంతుడు పరంధాముడు, భగవంతుడు జగన్నాథుడు. సో ఈ విధంగా భగవంతుడి సంపూర్ణ 2 సృష్టిలకు ఆయననే సృష్టికర్త, 2 సృష్టిల యొక్క
పాలనకర్త, రెండు సృష్టిల యొక్క లయకర్త అనే విషయాన్ని మనము భగవద్గీతలో ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచరణ ద్వారా మనకు అందు గురించే 4వ అధ్యాయంలోనే భగవంతుడు బోధించాడు. సో, నేను ఎవరికి భగవద్గీతను మొట్టమొదటిగా బోధించాను, తర్వాత అది విచ్ఛిన్నమైనప్పుడు మళ్ళీ నేను ఏ విధంగా ప్రారంభిస్తాను అనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. బ్రహ్మ, బ్రహ్మ యొక్క కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యప, కశ్యపుడి యొక్క కుమారుడు వివస్వాన్. ఈ విధంగా మనకు భగవంతుడు మొదటి 4వ అధ్యాయము మొదటి శ్లోకంలో చెప్తున్నారు. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. సో భగవంతుడు దేవాది దేవుడు కృష్ణ భగవానుడు ఈ యొక్క నాశనం లేనటువంటి ఈ శాస్త్రాన్ని మొట్టమొదటిగా వివస్వాన్ సూర్యుడికి, సూర్యుడు మానవ జాతిపిత అయిన మనువుకు, ఆయన ఇక్ష్వాకుకు బోధించడం జరిగింది. కానీ అది కాలక్రమంలో విచ్ఛిన్నమైపోవడం వల్ల మళ్ళీ ఎలా వచ్చిందది? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుః సకాలే నేహమకత యోగ నష్టా పరంతప. ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే గ్రహింపబడింది. అటువంటి రాజర్షులు, అటువంటి పరంపర అనుగతంగా వచ్చినటువంటి వారి దగ్గర మాత్రమే స్వీకరించండి అని భగవంతుడి అర్జునుడి ద్వారా మనందరికీ బోధిస్తున్నారు. సో ఇక్కడ మనకు భగవానుడు అర్జునునకు ఆప్త మిత్రుడు మరియు అర్జునుడు భగవంతుడికి మిత్రుడు మరియు భక్తుడు. భగవంతుడు అర్జునుడికి మిత్రుడు, యజమాని. ఇక్కడ చూడండి రిలేషన్ సాఖ్యభావంలో భగవంతుడు కూడా మిత్రుడు, అర్జునుడు కూడా మిత్రుడు. కానీ అంతటితో ఆగకుండా అర్జునుడి యొక్క ఇంకా క్వాలిఫికేషన్ భక్తుడు అంటే భగవత్ సేవకుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇంకా కృష్ణుడు ఏదైతే బోధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అర్జునుడు 100% తూచా తప్పకుండా అంగీకరించి దానిని అమలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఎవరైతే భగవద్గీతను వింటూ రాత్రికి భగవద్గీత ఉంది, పొద్దున ఏం చేయాలా, నెక్స్ట్ డే, ఈరోజైతే డే అయిపోయింది, నెక్స్ట్ డే ఏం చేయాలా, నెక్స్ట్ డే మీన్స్ ఆ నెక్స్ట్ డే అనేది నెక్స్ట్ లైఫ్ ఇస్తుంది మనకు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, రాత్రి పడుకొని ఉంటారు, పొద్దున్న లేచేసరికే పలకడైన. తర్వాత పొద్దున ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాడు, వచ్చేప్పటికి ఫోన్ వస్తుంది, మీ హస్బెండ్ లేడండి, లేకుంటే మీ నాన్న లేడండి, ఇంకేదో ఫోన్ వస్తుంది. అంటే వెళ్ళినవాడు తిరిగి రాకపోవచ్చు, పడుకున్నవాడు లేవకపోవచ్చు, సో బాత్రూమ్కి వెళ్ళినవాడు బయటకు రాకపోవచ్చు. మా ఫ్రెండ్ మన యొక్క డిపార్ట్మెంట్ లోనే మా కొలీగ్ ఒక్కతను పొద్దున పూట, ఆయన దాదాపు 15 years అవుతుంది, మోర్ దాన్ 15 years. బాత్రూంలోకి మార్నింగ్ వెళ్ళాడు, బాత్రూమ్ పడిపోయి మళ్ళీ బయటకు రాలేదు. STR లో కేశవులు అని పాపం GPF ఫెస్టివల్ అన్ని చూస్తుండే ఆయన క్లర్క్. తర్వాత ఆయన త్రిబుల్ ఒక ఉండే, సో బాత్రూంలోకి వెళ్ళి రాలేదు. అలానే మనం కూడా ఎప్పుడు మన లైఫ్ ఎండ్ అవుతుందని తెలియదు కాబట్టి ఈ లైఫ్ యాక్టివ్ గా ఉన్నప్పుడు అర్జునుడు భగవంతుని ఏ విధంగా అయితే అంగీకరించాడో, అర్జునుడు 12 and 13 లో ఉంది, భగవంతుడు దేవాది దేవుడు, భగవంతుడు పరంధాముడు, భగవంతుడు పరమ పవిత్రుడు, భగవంతుడు పరతత్వము, భగవంతుడు శాశ్వతుడు, దివ్యుడు, ఆది పురుషుడు, అజుడు, విభుడు. ఈ విధంగా భగవంతుని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అర్జునుడు అర్థం చేసుకున్నాడు, మనకు కూడా చెప్తున్నాడు భగవంతుడి యొక్క పొజిషన్ ఇది. ఇప్పుడు మనం ఆ విధంగా ఎవరైతే అంగీకరిస్తారో అప్పుడు మాత్రమే మనకు గీత యొక్క సారం మనకు అర్థమైనట్టు. మరి ఇక్కడ భగవంతుడు ఎవరికి అర్థమవుతాడు అంటే, ఎవరైతే అర్జునుడి యొక్క అడుగు జాడల్లో నడుస్తారో వాళ్ళకి అర్థమవుతాడు. ఎవరైతే అర్జునుడి యొక్క అడుగు జాడలను, అర్జునుడి యొక్క మార్గాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళకు భగవంతుడు అర్థం కాడు. మరి అర్జునుడి యొక్క మార్గము అంటే, అర్జునుడు భగవంతుడికి శిష్యుడు, భక్తుడు. అది కూడా ఎటువంటి భక్తుడు, ఎటువంటి శిష్యుడు? శరణాగత శిష్యుడు, శరణాగత భక్తుడు. అటువంటి స్థితిలో మాత్రమే భగవంతుడు అర్థం కాగలుగుతాడు, లేదంటే కాలేడు. ఇంకా చెప్తున్నారు, ఇంకా భగవంతుని ఏ విధంగా
మనము సంబోధించాలి అంటే అర్థం చేసుకోవాలంటే భగవంతుడు పురుషులలో అందరికెల్లా ఉత్తముడు, పురుషోత్తముడు. తర్వాత కారణుడు, సర్వ కారణాలకు కూడా భగవంతుడే కారణుడు. అదేవిధంగా సర్వేశ్వరుడు, సర్వులకు ఈశ్వరుడు, దేవతలకే దేవుడు కాబట్టి దేవాది దేవుడు. సో జగత్తు మొత్తానికి కూడా ఏకైకపతి భగవంతుడు, అందుకొచ్చే జగత్పతి. సో కాబట్టి నీ యొక్క ఈ గొప్పతనాలు, ఈ యొక్క డిసిగ్నేషన్స్ వేరే వాళ్ళు అర్థం చేసుకోలేదు. సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే దీనికి నీ ఒక్కడివే సర్వ సమర్థుడివి. అది కూడా నీ ఆంతరంగిక శక్తి ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోగలవు. ఈ విషయంలో కృష్ణుడికి కూడా డౌట్ వస్తుందంట కొన్నిసార్లు. రాధారాణి నా లోపల ఏం చూసి ఇంతగా సేవిస్తుంది, ఇంతగా ప్రేమిస్తుంది. రాధా ప్రేమని కృష్ణుడు కూడా అర్థం చేసుకోక ఒక్కొక్కసారి ఆశ్చర్యపడతాడంటే ఏంటి రాధారాణి? రాధారాణి నేను కృష్ణుడిగా ఉండి అర్థం చేసుకోలేను. కాబట్టి నేనే రాధారాణి మూడ్‌లో వెళ్ళి ఒక భక్తావతారం తీసుకొని అప్పుడు రాధారాణిని అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి అప్పుడు రాధా భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించి వారి వలె మనందరం అర్జునుడి యొక్క ఫాలోయర్స్. ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో, సో అర్జునుడు భక్తియుక్త సేవ, అర్జునుడి మార్గంలో నడిసే వాళ్ళు కూడా భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే ఆ భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉంటారు. యజమానిత్వంతో కలిగి ఉండరు. సో భగవంతుడికి ప్రతి ఒక్కరు కూడా అనుయాయులు, సేవకులు. ఈ విషయాన్ని భగవంతుడు తెలుసుకుంటాడు. నా భక్తులు ఎప్పుడు కూడా నన్ను సేవించాలని. కొంతమంది తెలుసుకోలేరు. వాళ్ళెవరు? దానవ నాస్తిక ప్రవృత్తి గల వ్యక్తులు శ్రీకృష్ణుడిని ఎన్నడూ ఎరగజాలరు. కృష్ణ భగవానుని ఎప్పుడు కూడా నాస్తిక అంటే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్నే నమ్మరు. భగవంతుడికి ఆకారం ఉన్నదనే విషయాన్ని నమ్మరు. ఇంకా వాళ్ళు భగవంతుణ్ణి ఎలా తెలుసుకోగలుగుతారు, ఎలా సేవించగలుగుతారు? చేయలేరు. కాబట్టి దేవాది దేవుని నిజతత్వం నుండి దూరంగా గొనిపోవు మానసిక కల్పనలు వాస్తవమునకు గొప్ప పాపం. సో కొంతమంది భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్తా ఉంటారు. ఫ్రెండ్స్‌ని, మన చుట్టాలు, మన బంధువులు. నామం చేసేవాళ్ళు నామం మానిపిస్తారు. భక్తి చేసేవాళ్ళు భక్తి మానిపిస్తారు. మంగళారతికి వెళ్ళేవాళ్ళు మంగళారతికి మానిపిస్తారు. భగవంతుడి ధామం వెళ్తాను అని డిక్లేర్ చేస్తే వాళ్ళని మానిపిస్తారు. అటువంటి వాళ్ళు చాలా దుర్మరమైనటువంటి జీవితాన్ని గడపవలసి ఉంటుంది. తర్వాత మనం ఈ మానసిక కల్పనలు కొందరు భగవంతుడి నుంచి ఏదేదో ఊహలు చేస్తాం. అటువంటి ఊహా కల్పనలు చేసే వాళ్ళకు చాలా దూరంగా ఉండాలి. వాళ్ళ యొక్క ప్రవచనాలు వినకూడదు అని చెప్తున్నారు. భగవంతుడు కృష్ణుడు చేసినటువంటి ఉపదేశం ఏంటంటే కృష్ణ సంబంధ విజ్ఞానం కృష్ణుడి నుండి అర్జునుడు అవగతం చేసుకున్నట్లుగానే మనము అవగతం చేసుకోవలను. నాస్తికులైన వ్యక్తుల నుండి దాన్ని గ్రహింపరాదు. భగవంతుడు అంటే ఫెయితే ఉండదు. ఇక అటువంటోడు ఏదో కొంచెం విని ఎన్నో ప్రవచనాలు బోధనలు చేయాలనుకుంటారు. కానీ అటువంటి వాళ్ళ బోధనలు వినకండి అని చెప్పేసి ఆచార్యుల ద్వారా భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. శ్రీమద్ భాగవతం నందు ఇట్లు తెలుపబడింది. మొదటి స్కందము 2వ అధ్యాయము 11వ శ్లోకం. చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది. మార్క్ చేసుకోండి. బయాట్ చేయవలసినటువంటి శ్లోకము. రేపు ఎప్పుడన్నా అడిగే అవకాశం ఉంటుంది. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. సో ఇక్కడ చెప్తున్నారు చదవాలి గురు. పరతత్వం మూడు అంటే 3 రకాల మనుషులు ఉంటారు ప్రపంచంలో. ముఖ్యంగా భగవంతుడికి ఆకారం లేదని, భక్తుల్లోనే ఆకారం లేదని, తర్వాత భగవంతుడు సర్వాంతర్యామి, ఒక రూపం లేదు, పరమాత్మలాగా ఉంటాడని, ఇంకా కొంతమంది భగవంతుడికి దేవాది దేవుడని నమ్మేవాళ్ళు. ఈ 3 దశల్లో కూడా మనం అనుభూతిని చూడొచ్చు. పరతత్వంలో అవగాహన చేసుకున్న మానవుడు అంత్యమున దేవాది దేవుని అనుభూతికి చేరును. సో ఎవరైతే ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటారో ఈ శరీరం వదిలేసిన తర్వాత ఖచ్చితంగా భగవద్ లోకాన్ని పొందగలరు. కానీ ఎవరైతే దేవాది శ్రీకృష్ణుడి స్వయంగా ఉపదేశింపబడిన భగవద్గీత శ్లోకముల ద్వారా భగవానుని నిజతత్వం ఎరుగుటకు యత్నించవచ్చు. కొన్ని మార్లు నిరాకారవాదులు శ్రీకృష్ణుని భగవానుడని గాని లేదా అతని ప్రామాణికత్వమును గాని
అంగీకరింతురు. ఆయనను ముక్త పురుషులలో పలువురు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా ఎరుగజాలరు కనుకనే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని పురుషోత్తముడని సంబోధించను. శ్రీకృష్ణుడే సర్వజీవులకు పరమపిత అని జనులు ఎరుగకపోవచ్చును. అర్జునుడు అతనిని భూతభావనని సంబోధించున్నాడు. జనులు శ్రీకృష్ణుడు సర్వజీవులకు తండ్రి అని ఎరిగినను అతడే పరమేశ్వరుడని తెలియకపోవచ్చు. కనుకనే అతనిని అర్జునుడు భూతేశ అని పరమేశ్వరుని సంబోధించాడు. ఎవరైనాను అతని సర్వ జీవులను నియంత్రించు పరమేశ్వరుడని ఎరిగినను దేవతలందరికీ అతడే మూలాధారమని ఎరగకపోవచ్చు. కనుక అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు దేవతలకు కూడా పూజనీయుడైన దేవదేవుడని కీర్తించను. ఎవరైనాను అతడే దేవతలకు పూజనీయుడైన దేవాది దేవుడని అంగీకరించినను ఎరిగినను అతడే సమస్త జగత్తునకు అధిపతి అని ఎరగకపోవచ్చు. కనుక అతడు జగత్పతి అని తిరిగి సంబోధింపబడిన. సో ఇక్కడ మనం చూస్తున్నాం అంటే అర్జునుడు 12, 13 శ్లోకాలు తర్వాత 14వ శ్లోకంలో ఏదైతే భగవంతుని కొన్ని పదజాలంతో గ్లోరిఫై చేశాడో అవన్నీ కూడా భగవంతుడికి ఆ ఆ పదాల యొక్క మీనింగ్ అద్భుతంగా ఉంది. అంత సింపుల్ గా ఆ పదాల మీనింగ్ మనం అర్థం చేసుకుంటే అర్జునుడు ఎందుకు ఆ పర్టికులర్ ఆ పదాన్ని లైక్ భూత భావన అంటే భూతేశ అంటే భూత భావన అని ఎందుకు సంబోధించాడు? సర్వజీవులకు తండ్రి వంటి వాడు. భూతేశ అంటే పరమేశ్వరుడు. ఈ విధంగా అర్జునుడు జగత్పతి. జగత్తు యొక్క పతి అంటే మీనింగ్ ఏంటంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. పత్ని పతి అంటే తనని నమ్ముకొని తన పైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి శక్తిని కాపాడము, ఆ శక్తికి అంతిమ లక్ష్యాన్ని చేకూర్చడము శక్తివంతుడి యొక్క దాని ఏమంటారు బాధ్యత, ఆ శక్తివంతుడి యొక్క ధర్మం. ఇప్పుడు ఈ సృష్టిలో చూసినట్టయితే భగవంతుడు సర్వశక్తిమంతుడు. భగవంతుడి యొక్క అనంత శక్తుల్లో రాధారాణి శక్తి. ఆ శక్తిని మరి శక్తికి జగత్పతి ఎవరు? కృష్ణ భగవానుడు. ఆయన తన ధర్మంగా రాధారాణిని వారి చలికత్తెను సో ఆల్ ద టైం భగవంతుడు వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా భగవంతుని సేవిస్తూ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ భగవంతుడు బహిరంగ శక్తి. ఆ బహిరంగ శక్తి భౌతిక ప్రకృతిని పరిపాలిస్తా ఉంటాడు. ఆ బహిరంగ శక్తిని కూడా భగవంతుడు ఆనందపరుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఈ భౌతిక ఎప్పుడూ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాదు భౌతిక ప్రపంచంలో కూడా లీలలు చేయడానికి భగవంతుడు వస్తా ఉంటాడు. సో దాంట్లో మానవులు మనందరం చాలా గొప్ప అదృష్టవంతులంగా భావించాలంట. ఆచార్యులు చెప్తున్నారు. ఎందుకు అదృష్టవంతులము? మనం అనంత జన్మల నుంచి మనము ఎన్నో పశువు, పక్షులు, జలచరాలు, చెట్లు, చేమలు, క్రిమి కీటకాలు ఈ విధంగా ఎన్నో జన్మలెత్తి తర్వాత మానవ జన్మల్లో కూడా ఈ కృష్ణ కాన్షియస్ లేకుండా ఎంతో దుర్భరమైన జీవితంలో జన్మల్లో జన్మించాము. ఈ లైఫ్ లో మొట్టమొదటిగా మానవ జన్మ రావడం ఇట్ సెల్ఫ్ గొప్ప అదృష్టంగా భావించాలి. నంబర్ 1. నంబర్ 2, ఈ మానవ జన్మ కూడా మనకి ఎక్కడొచ్చింది? భారతదేశంలో వచ్చింది. భారతదేశంలో లీలలు చేయడానికి భగవంతుడు కూడా అత్యంత ఆసక్తితో ఉంటాడు. భగవంతుడు ఈ భరత భూమిలోనే భగవంతుడు లీలలు చేస్తాడు. లేదంటే మనం చూడండి ఎంతో మంది పాపం ఆఫ్రికన్ ఫారెస్ట్లలో యుగాండా ఇక్కడిక్కడ ఉన్నారు. చాలా కోల్డెస్ట్ ప్లేస్లలో వాళ్ళు ఎలా ఉండగలరు? చాలా కష్టంగా ఉంటారు. కానీ మనం భారతదేశంలో అన్ని వాతావరణం తట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ భగవంతుడి యొక్క లీలా స్థలాలు పుణ్య నదులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పుట్టినవాడు చాలా తర్వాత ఇంకా చెప్తున్నారు కేవలం మనుష్య జన్మ మనుష్య దేహంతో మాత్రమే భగవంతుని సేవించవచ్చు, భగవంతుని కీర్తన చేయొచ్చు. భగవంతుడు నవదా భక్తులు కేవలం మనుష్య జన్మతో చేయడానికి చాలా సులభమైన పద్ధతి కాబట్టి మనందరికీ కూడా మనుష్య జన్మ రావడం ఇట్ సెల్ఫ్ చాలా అద్భుతంగా చాలా గొప్ప అవకాశంగా మనము భావించాలి. సో కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు చెప్పే అర్జునుడి ద్వారా చెప్పే సందేశం ఏంటంటే మనకు ప్రభుజీ నా కర్మ బాలేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు కాదు.
ఎంతో మందిని చూస్తాం, కాళ్ళుంటే చేతులుండవు, చేతులుంటే కాళ్ళుండవు, ముక్కుండదు, చెవి ఉండదు, కళ్ళుండవు. ఇలా ఎంతో మంది లక్షల మంది ఫిజికల్ హ్యాండిక్యాప్‌తో ఉన్నారు. సో, ప్రెజెంట్ నేనున్న పొజిషన్ ఆల్ రైట్. మరి ఇటువంటి స్థితిని మనం భగవంతుడు నాకిది ఇచ్చాడు, నాకు ఎవ్రీథింగ్ ఫైన్, అన్ని బాగిచ్చాడని భగవంతుని ఎంతమంది ఆ విధంగా గ్లోరిఫై చేస్తారండి, గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతారు. సో, ఇప్పుడు అర్జునుడు ఎలా భగవంతుని స్తుతించాడో మనం కూడా ఆ విధంగా భగవంతుణ్ణి స్తుతించాలి. సో, మరి ఎవరు నమ్మరు? చరిత్రలో ఎంతో హిరణ్యకశిపునుడు, హిరణ్యాక్షవునుడు, వాళ్ళు భగవంతుని తత్వాన్ని, భగవంతుని బిలీవ్ చేయలేకపోతారు. అదే వంశంలో జన్మించినటువంటి ప్రహ్లాదుడు బై బర్త్ నుండి 100% ఆయన భగవంతుని విశ్వసిస్తా ఉన్నాడు. మరి ఆయన చూడక ముందు నుంచే భగవంతుని నమ్ముతా ఉన్నాడు. సో, ప్రహ్లాదుడు నమ్మడానికి, హిరణ్యకశిపు నమ్మకపోవడానికి కారణం ఎవరు తెలుసుకోలేరు? ప్రాపర్ భగవంతుని, భగవద్ జ్ఞానాన్ని, భగవత్ తత్వాన్ని ఇచ్చేటువంటి గురువు దొరకకపోతే మనం భగవంతుని తెలుసుకోలేము. అదే రావణాసురుడున్నాడు, విభీషణుడున్నాడు. రావణాసురుడికి అందరూ చెప్పినా నమ్మలేకపోతాడు. వారధి కడుతున్నాడయ్యా. సముద్రం మీద వారధి కట్టడం మామూలు మాట కాదు. సాక్షాత్ భగవంతుడాయన. భగవంతుడు ఏమీ చేయట్లేదు. కానీ భగవన్ నామమే చేస్తుంది. భగవన్ నామము రాసి పెద్ద పెద్ద బండరాలు వేసినా ఇంత మునగట్లేదు. కాబట్టి విరమించుకో. దాని యొక్క అహంకారం. దానివల్ల అహంకారము ఇక్కడికి ఎక్కింది. ఇంక వినట్లేదు. తర్వాత చనిపోయేటప్పుడు అంటాడు, నా యొక్క అహంకారము, నా మూర్ఖత్వమే నన్ను, నా ఫ్యామిలీని, హోల్ కింగ్డమ్ అంతా కూడా సర్వనాశనం చేసింది. ఫ్యామిలీ అంతా కూడా నాశనం అయిపోయాడు. కానీ నా తమ్ముడు మంచి పని చేశాడు. భగవంతుడు శరణాగతి పొందాడు. వాడి ఫ్యామిలీ అంతా కూడా రక్షింపబడ్డారు. సో, కాబట్టి దీని అంతటికీ కూడా ప్రాపర్ గురువు కావాలి. గురువు లేకుండా మనం ఏ పని చేసినా కూడా, స్పెషల్‌గా బయట పనులంటే ఏమో చెప్పలేం గానీ, భగవత్ తత్వం గురించి మాత్రం తప్పకుండా. సో, ఈ ఆచార్య పరంపరలో వచ్చినటువంటి గురువుని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు అద్భుతంగా వాళ్ళు భగవంతుని తెలుసుకోగలరు. అదే ప్రహ్లాదుడి మనవడు. మరి ఆయనకు కూడా గురువు ఎవరు? ప్రహ్లాదుడి మనమరు ఎవరు? హ్మ్. బలి మహారాజ్ ప్రహ్లాదుడి తర్వాత. మరి అదే బలి మహారాజ్, మరి ఆయనకు గురువు కూడా ఆయన్నే. కానీ అక్కడ గురువు భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్తున్నాడు. భగవంతుడికి భగవంతుడికి దగ్గరయ్యే భక్తి యోగాన్ని ఆయన ఇవ్వకుండా, సో, మాయా యోగాన్ని ఇస్తా ఉన్నాడు. సో, మాయా యోగం తెలుసుకొని ఆ యొక్క గొప్ప భక్తుడు, మహాజనకుడైనటువంటి బలి చక్రవర్తి గురువుని త్యజించాడు గాని భగవంతుడిని త్యజించలేదు. మనకు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. మనని భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్ళేటువంటి వాళ్ళు కూడా రావచ్చు మన జీవితంలో. అప్పుడు గుర్తించాలి, అరే! నా జీవితమే భగవంతుడికి దగ్గరవ్వటం. భగవంతుడికి దూరం వెళ్తే నా జీవితం ఏముంది? నథింగ్. కాబట్టి నేను గుర్తించాలంటే నాకు నిత్య నిరంతరము భగవంతుడి తత్వాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని, రూపవర్ణన, భగవత్ తత్వ వర్ణన, భగవంతుడి నామరూప గుణ లీలల వర్ణన, జన్మకర్మ చమే దివ్యం. ఆ వర్ణన ఎవరైతే బోధిస్తున్నారో అది వింటే చాలు. పునర్జన్మనైతే ఇక మళ్ళీ త్యక్త్వా దేహం పునర్జన్మనైతి స్వామి. మళ్ళీ పునర్జన్మ ఉండదు. దేనివల్ల? భగవంతుడి యొక్క లీలలు, కథ లీలల. సో, కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి మనం 14వ శ్లోకం దేవదానవులు కూడా అర్థం చేసుకోలేరు. ఆ లిస్ట్‌లో ఉందామా? లేదంటే అర్జునుడి అడుగుజాడల్లో నడిచే అర్జునుడు ఏ విధంగా భగవంతుని జగత్పతి, భగవంతుని ఏ విధంగా దేవదేవుడు అని అర్థం చేసుకున్నాడో ఆ లిస్ట్‌లో ఉండి మనం అర్జునుడి కృపకు పాత్రులై భగవంతుని కృపకు పాత్రులం అవుదామా? లేదా అనేది మన చేతుల్లో. సో, ఇప్పుడు ఇది మీరు డిసైడ్ చేయండి. మనం ఆలోచిద్దాం. జై బోలో గ్రంథరాज श्रीमद् भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महाराज की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद।